హే గాయ్స్, ఇక్కడ టొమాటోలు పెద్దగా అయిపోయాయి అన్నమాట. చెట్లో ఇంట్లో నాటిన వాటిల్లో టొమాటో పెరిగిపోయాయి. వాటిని ఇప్పుడు కట్ చేద్దాం, లేదంటే చాలా పాడైపోతాయి. ఈరోజు ఎక్కువ హెవీగా రెయిన్ కూడా పడిందనమాట. సో ఈ టొమాటో అన్నీ కూడా కట్ చేయాలని. సో ఈ టొమాటో పండిపోయినాయి కదా, వీటన్నింటిని కట్ చేసేసి మంచిగా వండుకోవచ్చు. ఇంట్లో ఉన్న ప్లాంట్స్ నుంచి టొమాటో ఫస్ట్ టైం. వావ్, ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 టూ మెనీ. సో అది చెట్లు సపోర్ట్గా పెట్టాను. సో మంచిగా టొమాటో అన్నీ పెద్దగా అయిపోయాయి. వీటిని కట్ చేసి ఇక్కడ కూడా ఒకటి పండుగా అయ్యో పాడైపోయింది. అది చూసారా టొమాటో ఎలా పాడైపోయిందో. దానికి కోపం వచ్చిందనమాట, అందుకే పాడైపోయింది. ఇంకా ఈ చెట్లు అయితే ఏం కాయలేదు. సో ప్రస్తుతానికి టొమాటో కట్ చేసేద్దాం. గ్రీన్ మిర్చి ఉన్నాయి, ఇవి కొంచెం లేట్గా కట్ చేసిన ఏం కాదు, టొమాటో పాడైపోతాయి కాబట్టి తర్వాత చేసేయాలి. ఇవి ఏమో బెల్ పెప్పర్స్ చూడండి ఎలా కాసాయో. బెల్ పెప్పర్ అండ్ స్మాల్, దాంట్లో కూడా స్మాల్ బెల్ పెప్పర్స్ చాలా బాగుంటాయి. ఇంట్లో ఎనీ వెజిటేబుల్ ఏదైనా కాసాయంటే సూపర్గా ఉంటుంది. చూడండి టోటల్ ఎన్ని ఉన్నాయో, 7 టొమాటోస్ ఉన్నాయన్నమాట. ఈరోజు మా ప్లాంట్స్ నుంచి కట్ చేసినవి. అస్సలు ఇంకా పాడైపోతాయి అనమాట. ఈరోజు వర్షం బాగా పడింది, నేను అప్పుడే ఎక్కడ పాడైపోతాయని టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మొక్కలు పాడైపోతే నాకు చాలా బాధ. అవి అంటే ఆల్మోస్ట్ ఒక చిన్నపిల్లల్లాగా ట్రీట్ చేస్తా అనమాట. అంత బాగా అంటే మొక్కల్ని మనం పెంచుతున్నప్పుడు వాటి మీద ప్రేమ పెరిగిపోతుంది. నిజంగా రైతులు భూమిని ఎందుకు వదులుకోరంటే, నష్టం వచ్చినా, పంటలు పండకపోయినా, వరదలు వచ్చి పాడైపోయినా కూడా వాళ్ళకు అది ఒక అఫెక్షన్. ఇట్స్ కైండ్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్. సో అందుకని చెప్పి వాళ్ళు తొందరగా వదులుకోరు. సో మీరు కూడా ఎప్పుడన్నా మీ ఫాదర్స్ కానీ, మీ గ్రాండ్ ఫాదర్స్ లైక్ మీ తాతయ్య వాళ్ళు సంపాదించి పెట్టిన ల్యాండ్ని కానీ, వాళ్ళ నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ఎప్పుడు వదులుకోవద్దు. సో ఎందుకంటే అందులో చాలా ఎమోషన్ ఉంటుంది. సో పంటలు పండుతున్నాయి, నష్టం పండట్లేదు, లేదంటే నష్టం ఉందని చెప్పి అలాంటి రీజన్స్తో ఎప్పుడు మీరు ల్యాండ్ని, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని ఎప్పుడు దూరం చేసుకోవద్దు అనమాట. సో వీలైతే కొనుక్కోండి, ఎప్పటికైనా ల్యాండ్ హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో మీ ఫ్యామిలీకి, మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా. సో గాయ్స్, సో భూమి మీద ఎప్పుడు మనకు అంటే ఈ కొన్ని మొక్కలు ఇక్కడ చూడండి, ఈ కొన్ని పెంచి నేను ఇలా చేస్తుంటేనే నాకు వీటి మీద అఫెక్షన్ వచ్చి ఎప్పుడు బాగా చూసుకోవాలి అని చెప్పి ఒక థాట్ ఉంటుందన్నమాట. సో అలాంటిది రైతులు కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడే పండించి అక్కడే పంటలు పండిస్తారు. పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి సో వాళ్ళకు అభిమానం ఉంటుంది. సో రైతుల్ని ఎప్పుడు వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. సో దేర్ ఆల్వేస్ fathers to the nation, and we should respect to the farmers. So guys, hope you enjoy watching my video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all. So ee tomatoes tho edaina manchi curry cheskoni tineyali. మీకు గన నా టమాటో నచ్చినట్లయితే, నా లిటిల్ ఫార్మింగ్ బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ కామెంట్స్. థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ ఆల్, and I wish you all happy Vinayak Chauthi. Enjoy.